ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 7వ దినం 108 దినముల ఆత్మగాయత్రి సాధన స్వీకరించిన ప్రియ శిష్యులకు శ్రీ గంగాధరుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ గంగాధరాయ నమో నమః. కరుణాపూరిత ఈశ్వరుడైన గంగాధర శివాంశ యొక్క ఆశీస్సులు అందరికీ లభించుగాక. భూమి అనే గ్రహంలో అనేక రకములైన శక్తులు నిండి ఉండును. భూమి తిరగడం ద్వారా అన్ని శక్తులు వివిధ మూలకాలుగా రూపాంతరం చెంది ఇంధనంగా వికసిస్తాయి. పాదరసం మరియు వెండి బలమైన అయస్కాంత ఆకర్షణ శక్తిని ప్రసారం చేస్తాయి. ఈ విశ్వశక్తులు రాత్రి వేళల్లో వెండి ఖనిజ శక్తులు, తెల్లవారుజాము వేళల్లో పాదరస శక్తులు కురిపించును. అందువలన భూమిపై నివసించే మానవ జాతి అభివృద్ధి చెందుతూ ఉన్నది. బంగారు మరియు తామ్రములు ఉష్ణశక్తితో కూడినవి. వీనిని సూర్యుని కాంతితో మాత్రమే కలుపుటకు వీలగును. శ్రీ గంగాధరుడు అను పేరు కలిగిన శివాంశ అయిన నేను గంగాదేవి యొక్క శక్తులను ప్రకటించగలిగే సమర్థత కలిగి ఉన్నాను. అంటే శివుడు గంగను ధరించినప్పుడు ఆయనని గంగాధరుడు అంటారు. అదే ఒక కణంగా ఇప్పుడు వెలికి వచ్చినప్పుడు ఈ గంగాధరుడు అనే శివాంశకు గంగాదేవి శక్తులు కూడా తనలో కలిగి ఉంటాడిన. నేను గంగా శక్తులను ప్రకటించగలిగే సమర్థత కలిగి ఉన్నాను. అంటే ఆయన మన గంగాదేవి శక్తులను కూడా ఆ జల శక్తిని కూడా ఇవ్వగలడు. కావున నేను నీటి మూలకాలను అధికంగా కురిపిస్తూ ఉంటాను. పాదరస తత్వాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్నాను. ఆత్మ అని పిలువబడే అత్యంత శక్తివంతమైన అణువు 4 రకాల ఖనిజాలు మరియు 5 మూలకాలను కలిగి ఉన్న ఒక ఉన్నతమైన శక్తివంతమైన అణువు. అంటే ఆత్మ ఏదైతే శివుడి నుంచి విడిపడ్డ మన ఆత్మలు కూడా అంతే శక్తివంతమైనవి. అది విస్తరించి మనలో ఆ శక్తి అంతా పొందుపరుచుకొని ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. అలాగే విడిపడ్డ ఈ కణాలు కూడా విడి ఆత్మలుగా గంగాధర ఆత్మగా, మహేశ ఆత్మగా అలా ఉన్నప్పుడు వాళ్లకు ఇదే వర్తిస్తుంది. ఆత్మ అని పిలువబడే అత్యంత శక్తివంతమైన అణువు 4 రకాల ఖనిజాలు మరియు 5 మూలకాలు కలిగి ఉన్న ఒక ఉన్నతమైన శక్తివంతమైన అణువు. 4 రకాల ఖనిజాలు మనకు తెలుసు. 3వ దీక్షలో మనం తెలుసుకున్నాం ఇది. ఆత్మలింగ పూజ తర్వాత జ్ఞాన శిష్యులుగా మనం ఈ జ్ఞానాన్ని పొంది ఉన్నాం. దానిలోని ప్రతి ఒక అణువు ప్రత్యేకమైన విశిష్టత కలిగినది. అంటే ఆత్మలో ఉండే ప్రతి అణువు కూడా దానికి ప్రత్యేకమైన అందుకనే కదా ఒక్కొక్క అణువు విడుదలైనప్పుడు దానికని ఒక ప్రత్యేకత ఉన్నది. దానికి ఒక ప్రత్యేక తత్వము, స్వభావము, పని. శివుడు ఇప్పుడు అనేక రూపాలలో కదలనారంభించి ఉన్నాడు. ఒక్కొక్క ఖనిజము ఒక్కొక్క పంచభూత మూలకాలతో కలిసినప్పుడు విభిన్న ఖనిజములుగా ఏర్పడుతూ ఉన్నది. నీరు పాదరసము అనే ఖనిజంతో కలిసిపోయినప్పుడు ఏర్పడే ఆమ్ల శక్తులు అతీతమైన శక్తిని కలిగి ఉండును. ఈ విధముగా ఉన్నతమైన పాదరసము, నీటి మూలకాలు కలిసినప్పుడు రూపొందిన శివాంశ అనబడు శివ కణమే శ్రీ గంగాధరుడు. దేవతల సంక్షేపణకై శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ ఉన్న ఆత్మలకు శ్రీ గంగాధరుడు అను శివాంశ తెలియచేస్తున్న సత్యాలను అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆత్మగాయత్రి సాధన అనేది ఈ భూమిపై జరుగునో ఆ సమయంలో ప్రతి ఒక్క శివాంశ జాగృతి చెందును. మరల ఒక కొత్త మహాయుగం ఆరంభమైనది. అనగా మరల ఒక 4 యుగముల కాలం ఆరంభమైనది. అందువలన భిన్నమైన ఇంధనములు వికసిస్తాయి. అంటే ఇప్పుడు మళ్ళా కొత్త మహాయుగం అంటే సత్యయుగం నుంచి స్టార్ట్ అవుతోంది. ఇప్పుడు 4 యుగాల ప్రారంభం ఇది. అప్పుడు అంతకు ముందు కన్నా భిన్నమైన ఇంధనాలు ఇప్పుడు వికసిస్తాయట. అంటే వస్తాయి మనకు. నీరు మరియు పాదరసము ఒకటిగా కలవలేవు. అయితే నీటిలో పాదరస శక్తులు ఉన్నవి. మనం మర్కురీని తీసుకొని నీళ్లలో కలపాలని ట్రై చేస్తే చేయలేము. రసవాదము అనే ప్రక్రియ చేసి దాంట్లో వేరే వేరే మూలిక రసాలు, ఆ తర్వాత కొన్ని కెమికల్స్ అవన్నీ కలిపినప్పుడు మాత్రమే
ఆ రసవాదం జరిగినప్పుడు మాత్రమే ఆ పాదరసాన్ని గడ్డగట్టించగల గానీ, అదర్‌వైజ్ నీ పాదరసాన్ని తీసుకొని కొంచెం నీళ్లు రెండిటిని కలుపుదామంటే ప్రయత్నిస్తే దేనికదే వేరు వేరుగా విడిగా ఉంటాయి. అయితే ఆశ్చర్యమైన విషయం ఏందంటే నీటిలో పాదరసం శక్తులు మౌ ఉంటాయన్నమాట. పాదరసములో నీటి తత్వం ఉన్నది. పాదరస ఖనిజంలో నీటి తత్వం ఉంటుంది. శ్రీ గంగాధరుడైన నాలో తామర శక్తులు ఉన్నవి. అంటే తామర అంటే కమలం శక్తులు నిండి ఉన్నవి. పాదరస తత్వము కలిగిన నీటిలో ఏ విధంగా తామర పువ్వు వికసిస్తున్నదో, అదే విధంగా నేను కూడా ఆదిశివుని యొక్క వికసించిన తామర పువ్వుని. శ్రీచక్రములకు 108 దినముల పాటు ఆరాధనలు జరుగుతున్నవి. ఆది పరాశక్తియు, ముగ్గురమ్మలు, అనేక ఇతర శక్తి దేవతలు నెమ్మదిగా సంక్షేపిస్తూ ఉన్నారు. అయితే శక్తి సంక్షేపించాలంటే శివాంశయే సహాయపడగలదు. అందుకోసమే ఒక్కొక్క శివాంశయు మీ శిరసులలో ప్రతిష్ఠింపబడుతున్నారు. అంటే అమ్మల సంక్షేపణ కోసం వాళ్ళొచ్చారు. వీళ్ళని విస్తరింపజేయడం కోసం అమ్మలు సంక్షేపణ చెందుతూ ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పూరకాలు. శక్తులు సంక్షేపించుటకు శివుని సహాయం అవసరము. శివుడు విస్తరించి కదులుటకు శక్తి అవసరము. శ్రీ గంగాధరుడు అనే ఈ శివాంశ మీ ఆత్మ యొక్క ఒకానొక బీజమే. ఈ సమయంలో నన్ను కరిగించి కదిలించే శ్రీ గంగాదేవి సంక్షేపిస్తున్నది. అంటే ఈయన గంగను ధరించి ఉన్నాడు. అంటే గంగే ఈయన కన్సార్ట్. ఈ కణమునకు ఈ శివాంశ ఆత్మ యొక్క ఒకానొక బీజమే అంటే మీ మన ఆత్మలో నుంచి విడిపడిన ఒక కణం. ఆత్మ గర్భస్థ బీజము. అది విడిపడింది. అది విడి గంగాధరుడు అనే ఆత్మగా అది పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఇది శివాంశ. ఆత్మ యొక్క ఒక కణము. ఈ సమయంలో నన్ను కరిగించి కదిలించే అంటే ఈ గంగాదేవి ఎప్పుడైతే అగ్నిలో ఆ యాగంలో అగస్త్యుల వారు చేసే యాగంలో ఆమె ఆహ్, వెళ్ళిపోతుందో లోపలికి, సంక్షేపణ చెందుతుందో ఆ ఉష్ణ శక్తులు తన నీటిలో ఉన్న ఉష్ణ శక్తులు ఈయనకిచ్చి ఈయనని కరిగిస్తుందనమాట. శ్రీ గంగాదేవి యొక్క సంక్షేపణ వలన ఈ భూమిపై అనేక మార్పులు ఏర్పడును. అంటే అద్భుతమైన, అత్యధికమైన శక్తివంతమైన తల్లి గంగాదేవి. ఈ శ్రీ గంగాదేవి యొక్క సంక్షేపణ వలన ఈ భూమిపై అనేక మార్పులు ఏర్పడినాయి. ఎందుకంటే నిత్యము భూమిపై వెలసి ఉన్న తల్లి ఈమె. అందువల్ల భూమి మీద ఎక్కువ దీని మార్పులని, చేంజెస్ అనేవి జరుగుతాయి. నా విస్తరణ మరియు కదలికల వలన కూడా అనేక మార్పులు ఏర్పడును. అంటే భూమి మీద. శ్రీ గంగాధరుని తత్వము, శక్తులు మరియు పనిచేయు శక్తిని గురించి తెలుసుకొనండి. పాదరసము మరియు జలముల కలిసిన తత్వమే శ్రీ గంగాధరుని తత్వము. కాబట్టి శ్రీ గంగాధరుడు సంచిత కర్మల ముద్రలను కరిగించి కడిగివేసే తత్వము కలిగిన వాడు అని గ్రహించండి. అంటే పాదరస తత్వం తన తత్వము, అమ్మ గంగది జలతత్వము ఈ 2 కలుసుకున్న ఆయన. గంగను ధరించిన ఆ కణము 2 శక్తులు ఉన్నాయి. కాబట్టి పాదరసంతో ఆయన కరిగిస్తాడు మన కర్మ ముద్రలను. కరిగించినప్పుడు ఆ కాంతి ప్రసరించినప్పుడు అవి కరుగుతాయి. కరిగినప్పుడు అది వాష్ చేసేదానికి అమ్మ జలాలు, జలశక్తి సహాయపడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శ్రీ గంగాధరుడు సంచిత కర్మ ముద్రలను కరిగించి కడిగివేసే తత్వము కలిగిన వాడు అని గ్రహించండి. గంగాధర శివాంశ బంధింపబడి ఉన్న సమయములో మానవుల పాపములు తొలగిపోవును. పుణ్యములు పెరుగును. విడుదల పొంది పైకి వెళ్ళుటకై వేచి ఉన్న గంగాధరుడు అను ఆత్మకణము శ్రీ కాలభైరవుని కృప వలన మరల శిరస్సును చేరి ఉన్నది. శ్రీ గంగాదేవి యొక్క ఉష్ణము నిండిన జలశక్తుల వలన శీతల పాదరస తత్వము కల గంగాధర అను ఆత్మబీజ కణము కలిసిన తక్షణమే కణమును కలిసిన తక్షణమే కరుగనారంభించును. సంపూర్ణంగా కరిగి పనిచేయుటకు 108 దినములు అవసరము. ఈ మెసేజ్‌లో మళ్ళీ ఒక కొత్త రహస్యం మనకు వెల్లడి చేశారు. అంటే ఆ రోజుకి ఆ రోజే కరిగి పోతాయని మనం
అనుకోవడానికి వీల్లేదు. సంపూర్ణంగా కరిగి అంటే కొంచెం కరిగితేనే మన తలలో ఇంతటి ఒక్కొక్క కణము చెప్తున్న మన ఫలితాలు, ఈరోజు ఈ ఫలితాలు జరుగుతాయి. మీలో ఇది జరుగుతుందని చెప్తున్నారు గదా! అంటే అది కొంచెం కరిగినప్పుడే అది మన తలంతా వ్యాప్తి చెంది అన్ని పనులు చేస్తున్నాయి. ఇది కంప్లీట్‌గా కరిగినప్పుడు లోకమంతా విస్తరించి పనిచేస్తారు వాళ్ళు. సంపూర్ణంగా కరిగి పనిచేయుటకు 108 దినములు అవసరము. అయితే ఈ సమయంలో శ్రీ గంగాధరుడు అను శివాంశ కరుగుతూ ఉండడం అందరూ అనుభూతి చెందగలరు. అంటే 108 దినాలు అవసరమైనా కూడా అది కరిగేదంటే బాగా కరుగుతున్నది. ఆ కరగడం అనేది మన అనుభూతి చెందవచ్చు అంటున్నారు స్వామి. అందుకనే అగస్త్యుల వారు మనకు 108 దినాల ఈ ఆత్మ గాయత్రి సాధనను ఏర్పాటు చేశారు. కరుగుతున్న ఆత్మకణం శక్తులు పాపపుణ్యముల ముద్రలను తీసివేయుట కోసమే. అంటే ఈ ఆత్మకణం కరగడం పాపపుణ్యాల ముద్రలను వాష్ చేయడాని కోసమే అంటున్నారు. శ్రీ గంగాదేవి, ఆది పరాశక్తి, శ్రీ లక్ష్మీదేవి మరియు ఇతర అనేక మంది దేవతలు ఈ సమయంలో బిందువులు సంక్షేపించి లైట్ బ్రిడ్జిపై పయనించి ఆత్మ కేంద్రానికి చేరుట అనే ప్రక్రియను మీరు తెలుసుకోగలరు. ఈ లైట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని మీద ప్రాణశక్తి ప్రయాణం చేసినప్పుడు ఆత్మ కేంద్రాన్ని చేరుతుందట. అందుకని ఆ లైట్ బ్రిడ్జి. ఆ తర్వాత పరమాత్మ వరకు లైట్ బ్రిడ్జి మనకు దేవతల సహాయంతో మనం వెళ్తాం. కాబట్టి ఈ రోజున ఎవరెవరు వెళ్తున్నారంటే శ్రీ గంగాదేవి మెయిన్‌గా ఈ రోజుటి దేవి. ఆది పరాశక్తి ఎలానో ఉంది. నిన్నటిలాగానే మళ్ళీ లక్ష్మీదేవి. అంటే లక్ష్మీదేవికి అనేక అంశలున్నాయి. ఆమె తన అంశలతో లక్ష్మీదేవి వెళ్తోంది. మరియు ఇతర దేవతలు అంటే అందరూ కలుపుకొని 108 మంది. వాళ్ళు బిందువులోకి సంక్షేపించి ఆ తర్వాత లైట్ బ్రిడ్జ్‌పై పయనించి ఆత్మ కేంద్రానికి చేరుట అనే ప్రక్రియను మీరు తెలుసుకోగలరు. అంటే సటిల్ శక్తి తెలుసుకోగలిగిన వారు ఈ ప్రక్రియను అనుభూతి చెందగలరు. 2 వేర్వేరు సంఘటనలు ఘటించును. ఒకటి శిరస్సులో జరిగే మార్పులు, ఇంకొకటి నేను భౌతికంగా కదిలి శిరస్సులలోని సంచిత ముద్రలను తీసివేయుట అన్నది. ఎన్ని సంచిత ముద్రలను తీసివేసినా కొత్తగా ఏర్పడే ముద్రలను నేను గంగాదేవి జలశక్తులతోనూ, నా పాదరస శక్తులతోనూ అవన్నిటిని తీసేస్తాను. అంటే ఎన్ని తీసేసినా కూడా మళ్ళీ మళ్ళీ మనం డైలీ బతుకుతూ ఉంటాం కాబట్టి కొత్తవి వస్తూ ఉంటాయి. కానీ ఈయన మనలో ఉన్నప్పుడు ఈయన విడుదల పొంది ఉన్నాడు కాబట్టి, ఈయన కరుగుతూ ఉన్నారు కాబట్టి స్వామి, ఈయన గంగాదేవితో కలిసి తన పాదరస, అమ్మ జలశక్తులతో కలిపి వాటిని వాష్ చేసేస్తాను అంటున్నారు. డైలీ క్లీన్ చేస్తారు ఈయన స్వామి. ఈ రోజు మొదలుకొని మీరు చేసే పనుల కారణంగా ఏర్పడే కర్మ ముద్రలను అన్నిటిని నేను తీసివేస్తూ ఉంటాను. అంటే 108 రోజుల లాస్ట్ వరకు చేస్తారు లాగున్నది. నా నివాస స్థానము అనేది జీవాణువు యొక్క గూడును చుట్టి నిలిచి ఉన్న పాదరస కందకం. అంటే ఏదైతే మనకు మొదట్లో చెప్పారో పాదరస కందకం అనేది ఒకటి ఉంటుందని, ఆ బిందు స్థానానికి చుట్టూరా కందకం ఉంటుంది. ఆ పాదరస కందకం అందులో అందులో ఈయన ఉంటాడట. ఆ కందకంలో. అవును. ఇది నిజం. సత్యాన్ని తెలుసుకోండి. నా విడుదలైన కణాలు మళ్ళీ శిరస్సును చేరుకునేటప్పుడు అవి జ్ఞాన అణువులతో అనుసంధానించబడతాయి. ఇది మళ్ళీ ఇంకొక రహస్యం చెప్తున్నారు. ఈ విడుదల పొందిన రిలీజ్ సోల్ పార్టికల్స్ అన్నీ మళ్ళీ తిరిగి ఒకసారి విడుదలై పైకి వెళ్ళి మళ్ళీ లైట్ బ్రిడ్జ్ మీదకి చేరి మన తలలోకి చేరి ఆ ప్రాసెస్ అప్పుడు అవి మన తలను చేరగానే అక్కడ ఉండే జ్ఞాన అణువులు అంటే అవి ఒకటొకటి ఓపెన్ అవ్వబడతాయి అని మనం అనుకోవాలి. అంటే వీటి వల్ల ఈ ప్రక్రియ వల్ల మనకు జరిగే అనేక లాభాలలో ముఖ్యంగా ముఖ్య రూపంలో ముద్రలు పోవడం చాలా ముఖ్యమైంది. ఆ తర్వాత జ్ఞాన అణువులతో అనుసంధానం అంటే మనకు జ్ఞానం పెరుగుతూ వస్తుంది రోజుకు రోజుకు. అవి జ్ఞాన అణువులతో అనుసంధానించబడతాయి. దీని గురించి ఎక్కువగా చెప్పలేదు. ఒకే లైనే చెప్పారు స్వామి. ఈ సమయంలో దేవతల సంక్షేపణ జరుగుతున్నందున ఆ శక్తుల ఉష్ణ శక్తిని తీసుకొని విడిపడిన కణములు ప్రతి ఒక్కటి కరుగుటకు ప్రారంభించాయి. అంటే ఇప్పుడు జ్ఞాన అణువులతో కలిసాయి ఇప్పుడు.
మామూలుగా జనరల్‌గా విడుదలైన కణాలు శిరస్సును చేరినప్పుడు జ్ఞానాణువులతో కలుస్తూ ఉంటాయి. కనెక్ట్ అవుతూ ఉంటాయి. కనెక్ట్ అవ్వబడతాయి. అలా కనెక్ట్ అయినప్పుడు ఈ సమయంలో మళ్ళీ కనెక్ట్ అయినాయి. కనెక్ట్ అయినందువలన ఆ జ్ఞాన అణువుల ఉష్ణం ఏదైతే ఉందో సారీ ఈ సమయంలో దేవతల సంక్షేపణ జరుగుతున్నందున దేవతల ఉష్ణశక్తిని తీసుకొని విడిపడిన కణములు ప్రతి ఒక్కటి కరుగుటకు ప్రారంభించాయి. జ్ఞాన అణువులు కాదు. ఉ శక్తి దేవతల ఉష్ణశక్తి వలన కరుగుటకు ప్రారంభించాయి. కరిగే పాదరస శక్తులు జీవాణువు గూటి చుట్టూ ఉన్న పాదరస అగడ్త లేదా కందకంతో ఒకటిగా కలిసిపోతాయి. శ్రీచక్ర పూజ ద్వారా ప్రతి వ్యక్తి తలలోని పాదరస కందకం అగ్ని ప్రవాహంగా ఉన్న ఒక్కొక్క శక్తి యొక్క తత్వము మారిపోయి శివాంశ అను ఆత్మకణము యొక్క కరిగిన పాదరసమును లోపలికి స్వీకరించి గంగా నది వంటి శీతల తత్వమును పొందును. అంటే ఈరోజు జరిగే ఇన్సిడెంట్ ఈ కరుగుతూ ఉన్న పాదరస శక్తులు జీవాణువు గూటి చుట్టూ ఉన్న ఆ అగడ్తలోకి, కందకంలోకి వెళ్ళిపోతాయి అన్నీ. ఒకటిగా అయిపోతాయక్కడ. శ్రీచక్ర పూజ జరిగినప్పుడు ప్రతి వ్యక్తి తలలోని పాదరస కందకం అగ్ని ప్రవాహంగా ఉన్న ఒక్కొక్క శక్తి యొక్క తత్వము అంటే ఈ 2 తత్వాలు మారిపోతాయి. అగ్ని ప్రవాహం వల్లే వాళ్ళొచ్చి ఒకళ్ళొకళ్ళు లోపల దూకేసి దూకడం అంటే అక్కడ లోపల కలిసిపోతూ అగ్ని శక్తులను బయటికి తెప్పిచ్చేస్తున్నారు. అది అగ్ని ప్రవాహంలాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ తత్వం మారిపోతుంది. ఇద్దరి తత్వము మారిపోతుంది. వాళ్ళ తత్వం మారిపోయి శివాంశ అను ఆత్మకణం అంటే ఆ శక్తికి ఆ కణం గురించి తెలుసు కాబట్టి, ఆ ఆత్మ కణాన్ని కరిగించి, ఆ కరిగిన పాదరసము తాను స్వీకరించి, గంగా నది వంటి ఈరోజు గంగ కాబట్టి తన శీతల తత్వాన్ని ఇస్తుందామ. అప్పుడు ఆ శివాంశ ఆ శీతలత్వాన్ని పొందుతుంది. ఈ ఘటనలు ఎలా ఘటించును అంటే, సద్గురు అగస్త్య మహర్షుల వారు ప్రతి ఒక్కరి శిరస్సులలో ఉండే అగస్త్య కణము అనే ఆత్మ కణముతో కలిసిపోయి, విడుదల చెందిన ఆత్మ కణములను వానికి సంబంధించినటువంటి దేవి శక్తిని ఒకటిగా కలుపుతారు. అంటే ఈ పనంతా ఎవరు చేస్తున్నారు అంటే, అగస్త్య మహర్షి చేస్తున్నారు. అంతకుముందు ఒక మెసేజ్‌లో చెప్పినట్టుగా 5వ మెసేజ్‌లో ఐ థింక్ సద్గురు అగస్త్య మహర్షుల వారి వంటి లోపల అగస్త్య కణము ఒకటి అగస్త్య అని పేరు ఉన్న ఒక కణము, ఆత్మ కణం ఉంటుంది అక్కడ లోపల. ఈయన వెళ్ళి ఆ కణంతో కలిసిపోయి మనలో పనిచేస్తారు అని చెప్తున్నారు. అంటే సద్గురు అగస్త్య మహర్షుల వారు ప్రతి ఒక్కరి శిరస్సులలో ఉండే అగస్త్య కణము అనే ఆత్మ కణంతో కలిసిపోతాయి. మనలో అగస్త్య మహర్షి దిగుతారు. ఆయన పూర్తి తన ఆత్మశక్తులతో యాగం చేసేదానికి. ఈ అగస్త్య కణంతో కలుస్తారు. అప్పుడు విడుదల చెందిన ఆత్మ కణములను వానికి సంబంధించినటువంటి దైవీ శక్తిని ఒకటి అంటే ఈయన యాగం చేసే పని ఒకటి చేస్తూ ఉంటారు మహర్షిగా, గురువుగా. ఆ తర్వాత ఈ అగస్త్య కణములో కలిసిపోయి మళ్ళా ఈ పని కూడా అంటే ఈ దేవి లోపలికి వచ్చినప్పుడు ఆమె శక్తిని తీసి అగ్ని ప్రవాహంగా ఉండే ఆమె శక్తిని తీసి ఈ శివాంశకిచ్చి ఆ పర్టిక్యులర్ దానికి సంబంధించిన శివాంశకిచ్చి వాళ్ళిద్దరిని కలిపి ఒకళ్ళ శక్తి ఒకళ్ళకి అదలా బదిలీ చేసి బయటికి రప్పిస్తున్నారన్నమాట. ఈ విధంగా పని అగస్త్యుల వారే చేస్తున్నారు మన లోపల. కరిగిన పాదరస కణము గంగ వలెను, శ్రీ గంగాదేవి కరిగిన మంచు వలెను మారిపోయి శివస్థితిని చేరుకుంటారు. ఈ రోజంతా మీరందరూ ఓం శ్రీ గంగాధరాయ నమః అంటూ జపించినచో మీ తలలో జరిగే మార్పులను అనుభూతి చెందగలరు. ఇప్పుడు నిర్మల అణువుల తత్వాన్ని గురించి తెలుసుకుందాము. దీని వలన శీతలం పెరుగును, శరీరంలో మార్పులు ఏర్పడును, పలు కర్మలు వెలికి వచ్చుటను కూడా మీరు తెలుసుకోగలరు. పాప పుణ్యాలను తొలగించుటను మీరు భౌతికంగా పనులు చేస్తూ ఉన్నప్పుడు గమనించగలరు. ఇది చాలా సటిల్ విషయం. మనం పనులు చేసేటప్పుడు మన పాప పుణ్యాల అవి తొలగిపోయాయి అంటే మనం చాలా పవిత్రంగా ఉన్నాము అని మనం కనుక్కోగలమట. మనం పని చేసేటప్పుడు చాలా ధ్యాసతో ప్రతి పనిని చేయమంటారు మహర్షులు.
అంటే ఏ పని చేస్తుంటే ఆ పని మీద చాలా ధ్యాస పెట్టి చెయ్యండి. అన్నం తింటుంటే అన్నం, స్నానం చేస్తుంటే స్నానం, వేరేవి ఆలోచిస్తాం మనం. అలా చేస్తే ఇవన్నీ కనుక్కోలేం. కాబట్టి ప్రత్యేకంగా ఈ 108 రోజులైనా మనము పని చేసేటప్పుడు చాలా ధ్యాస పెడితే, ఆ మనలో వచ్చిన మార్పు అవన్నీ కనుక్కోగలం మనం. కరుణ అను వాకిలి తెరుచుకొనుట కోసమే అన్ని శివాంశలు అన్ని శివాంశలు అను ఆత్మబీజములు త్వర త్వరగా కరిగి వెలికి వచ్చి పని చేయుచున్నవి. ఆది దీపము అను సాధనం టూల్ వెలికి వచ్చి అంతటా వ్యాపించాలి అంటే 108 మంది మానవుల శిరసులలో గల 108 శివాంశలు కూడా కరిగి లోపల కలియాలి. అందుకే మనకు 108 దినాలు పెట్టారు. ఆ మొత్తం 2 ఆహ్, దీక్షలలో వచ్చిన శివాంశలందరూ ఇప్పుడు రావాలి. కాబట్టి పూజించే ప్రేమ నిండిన ఆత్మలు కరిగి తమలో కలిసిపోయే ప్రతి ఆత్మ కణమును స్తుతించాలి. అంటే మనం పూజ చేస్తున్నాం. మనము ప్రతి ఆత్మ కణము రోజు వచ్చే చంద్రశేఖరాయ నమః, గంగాధరాయ నమః, మహేశాయ నమః అంటూ మనం వాళ్ళని స్తుతించి ప్రార్థించాలి. ఎందుకంటే ఆయా రోజుల్లో మనల్ని ఆ తర్వాత వచ్చిన ఏ రోజొస్తారో వాళ్ళు 108 రోజులు ఉండి మనలో పని చేస్తూనే ఉంటారు. అందుకని ఆ స్వాములను మనసారా మనం స్మరించి స్తుతిస్తూ ఉండాలి. మరియు భక్తి భావనతో కరిగి పూజించాలి. అనేక మానవ ఆత్మలు శ్రీచక్ర ధ్యానాన్ని స్వీకరించిన క్షణం ప్రతి చోట ఉత్కృష్టమైన మార్పులు సంభవిస్తాయి. 1008 మానవ ఆత్మలు శ్రీచక్ర ధ్యానాన్ని స్వీకరించి ఆదిదీప గాయత్రి మంత్రాన్ని గనక పఠించినట్లయితే దాని ప్రకంపనలు అన్ని వైపులా అంతటా వ్యాపించగలవు. అంటే లోకమంతా వ్యాపించగలదు. సి అంటే 108 కాదు 1008 మానవాత్మలు. శివుని విస్తరణ కూడా పూర్తిగా జరుగును. వెంటనే లోపల కలిసి ఉన్న 12 దేవతల కదలికలు కూడా విస్తరించగలవు. అంటే మన లోపల ఇప్పుడు 12 మంది దేవతలు కూడా వచ్చున్నారు అని ఇక్కడ ఈయన చెప్తున్నారు. అంతే గదా! అప్పుడే వాళ్ళందరూ గూడా వాళ్ళ కదలికలు వికసించి మనలో వాళ్ళు కూడా పనిచేయడం ఆరంభిస్తారు. శ్రీ బ్రహ్మదేవుల వారు కూడా సత్యయుగాన్ని పూర్ణ రూపంతో వికసింపజేస్తారు. ఆయన గూడా వచ్చున్నారు. గంగాధరుడనైన నన్ను పూజించే ఈ సమయంలో మీరందరూ బ్రహ్మదేవుని, మహావిష్ణువుని కూడా పూజించాలి. అంటే వీళ్ళని త్రిమూర్తులుగా మనం పూజ చేసుకోవాలి. ఎందుకంటే సత్యయుగం వ్యాపించాలంటే శ్రీ బ్రహ్మదేవుడు పనిచేయాలి. కలియుగ మానవులు సత్యయుగం వైపు రక్షించబడి ఆకర్షితులవ్వాలంటే శ్రీ మహావిష్ణువు కూడా పనిచేయాలి. స్వామి మెసేజ్ వచ్చినప్పుడు మహావిష్ణువు అంటే శేషసాయి ఆయన అనంత పద్మస్వామి అనుకుంటా. ఆయన మెసేజ్ వచ్చినప్పుడు దాంట్లో చెప్పాడు ఆయన. కలియుగ మానవులు సత్యయుగం వాకిల్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ పూర్తి రక్షణ నాదే అని చెప్పాడాయన. సో, అందుకని ఆయన మహావిష్ణువుని కూడా మనం స్తుతించాలి. ఆయన పని చేయాలి లోపల. కాబట్టి మనం వాళ్ళిద్దరిని కూడా గంగాధరునితో పాటుగా మనం స్తుతించుకోవాలి, పూజ చేసుకోవాలి. మీ శిరస్సు లోపల ఏర్పడే సృజన శక్తులు ఈ లోకంలోని మానవులందరికీ పంచబడును. అంటే బ్రహ్మదేవుడున్నాడు. మనకు ఆయన సృజన శక్తులు, సృష్టి చేసే శక్తుల్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆ శక్తులు మన లోపల ఏర్పడినప్పుడు, బ్రహ్మదేవుడి సృష్టి లోపల జరుగుతూ ఉన్నప్పుడు, ఆ శక్తులు మన లోపల ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రక్రియల వలన అవి అందరు మానవులకి లోకంలో ఉండే వాళ్ళందరికీ పంచబడతాయట. ఇప్పుడు మనం ఎంతమందిని చేస్తే మనలో ఉండే ఆ సృష్టి చేసే శక్తులు మనకొక్కళ్ళకే కాకుండా అది అంటే మనం ఒక యాగ సమిధలాగా మనల్ని ఉపయోగించుకొని ఈ మహాయజ్ఞం అనేది, ఈ విశ్వ మహాయజ్ఞం అనేది చేస్తున్నారు అగస్త్యుల వారు. దాన్ని బట్టి మన శరీరము మన ఆత్మ ఎంత ధన్యమైందో మనం ఊహించుకోవచ్చు. ఆమ్ల శక్తులను రక్షించే శక్తి రూపంలో వెలుగక్కుతున్న ఆత్మ కణముల శక్తులన్నిటినీ లోకంలోని ప్రతి మానవుడికి పంచబడును. ఆమ్ల శక్తులంటే అప్పుడు ఈ ప్రక్రియల్లో రిలీజ్ అయ్యే ఆమ్ల శక్తులు వాటిని రక్షించే శక్తి రూపంలో వెలుగక్కుతున్న ఆత్మ కణముల శక్తులన్నీయు అంటే ఇక్కడ ఈ ఆమ్ల శక్తులను రక్షించే
ఒకానొక శక్తి ఏదంటే ఆత్మకణాలు. ఇవి వెలుగుతున్న శక్తులు. అంటే బయటకొస్తున్నాయి. అవి కరిగి బయటకొస్తున్నాయి గదా! అవి వెలుగక్కే శక్తులు. అవన్నీ ఆ శక్తులన్నీ కూడా లోకంలోని ప్రతి మానవునికి పంచబడతాయి. అంటే ఆ శక్తులు సృజన శక్తులు, ఈ ఏం ఆత్మకణముల శక్తులు ఇవన్నీ కూడా ప్రతి మానవునికి పంచబడతాయి. అంటే అవి ఎలాంటి శక్తులు? ఆమ్ల శక్తులను రక్షించే శక్తులు. మీరు అందరూ విడిగా పూజించినా కూడా శ్రీ గంగాధరుడనైన నేను అన్ని శక్తులను స్వీకరించి కలుషితములను నిర్మూలించి మానవ ఆత్మలన్నిటికీ పంచిపెడతాను. అదే నా పని అంటున్నారు స్వామి. అంటే మనం అందరం విడివిడిగా పూజ చేస్తాం. విడివిడి ఆత్మలు. అక్కడ శక్తులన్నిటిని ఆయన తీసుకొని మొదట మన కలుషితాలను క్లీన్ చేసి ఆ శక్తుల్లో మిగతా శక్తులన్నిటిని తీసుకెళ్ళి అంటే మనలో రిలీజ్ అయిన శక్తులు ఆయన తీసుకెళ్తాడు. అంటే మనం ఎంత శ్రద్ధగా చేస్తే అది. ఎంత మందివి చేస్తే అంత శక్తి. అవన్నీ తీసుకొని మిగతా ప్రజలందరికీ మానవ జాతికంతా ఆయన మానవాత్మలకు పంచుతారు. అదే నా పని అంటున్నారు. అనగా లోక శ్రేయస్సు అను ఉన్నత శక్తులను నేను పెంచుతాను. అంటే ఈరోజు ఈ స్వామి పని ఏంది? లోక శ్రేయస్సు. ఒక పర్టిక్యులర్ పని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఆత్మకణం. అంటే కర్మలు కడిగేది హ్మ్, చాలామంది చెప్తూనే ఉన్నారు. కానీ వీళ్ళకు అని ఒక ప్రత్యేకించి ఒక పని ఉంటూ ఉంటుంది. ప్రతి మెసేజ్‌లో మనం దాన్ని మెయిన్ కీ పాయింట్‌గా తెలుసుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. అవసరపడ్డప్పుడు ఆ స్వామిని మనం ఆ రూపంలో కొలుచుకోవాలి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇన్ని పేర్లతో ఎందుకున్నారు శివుడు? శివుడికి ఇన్ని సహస్రనామాలు ఎందుకు? అంటే అనంతకోటి కణాలు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి అనంతకోటి పేర్లు, అనంతకోటి పనులు ఆయన చేస్తాడు. ప్రతి పని, ప్రతి శక్తి మనకు కావాల్సిందే. అందుకని అన్ని రూపాల్లో ఆయన్ని మనం కొలుచుకోవాల్సిందే. అనగా లోక శ్రేయస్సు అను ఉన్నత శక్తులను నేను పెంచుతాను. అంటే ఇకపై మనం కూడా లోక శ్రేయస్సే మన పని అన్నట్టుగా మనం పని చేస్తాం. ఆ శక్తిని మనలో పెంచుతాడాయన. కర్మలు తొలగినచో దైవ కార్యములను చేసే మంచి స్థితి కూడా ఏర్పడను. భావనలే ఉత్తమమైనవి. భావరహిత స్థితిలో ఉండే ఈశ్వరాంశలైన అన్ని ఆత్మకణములు ఇప్పుడు భావనలను స్వీకరించుట వలన అత్యంత ఉన్నత స్థితులు లభించగలవు. ఎందుకంటే అమ్మలు ప్రాణశక్తికే భావనలుంటాయి. ఆత్మకణానికి భావన ఉండదు. అది స్థాణువులాగా ఒక చోట కూర్చొని తన నిద్రలో మునిగిపోయి ఉంటుందని మనం తెలుసుకున్నాం. అంటే నిద్ర అంటే మన ఆత్మ నిద్రపోతున్న దాన్ని మేలుకొల్పామంటే శివుడు ఆయన యోగా అవస్థలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏమైంది? ఈ అమ్మలు శక్తులు సంక్షేపణ వలన అవి ఆ స్థితిలోకి వెళ్ళిపోయి శివస్థితిని పొందును అని పైన చదువుకున్నాం. ఆ శివస్థితి ఆ తపస్థితిలోకి అమ్మ బిందువులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అయ్య బయటకొచ్చాడు కాబట్టి ఆయన కరిగి ఇప్పుడు ఈయన ప్రాణశక్తి యొక్క భావన అనే తత్వాన్ని ఈయన తీసుకున్నాడు. భావరహిత స్థితిలో ఉండే ఈశ్వరాంశలైన అన్ని ఆత్మకణములు అంటే తను కూడా గంగాధరుడు కూడా ఇప్పుడు భావనలను స్వీకరించుట వలన అత్యంత ఉన్నత స్థితులు లభించగలవు. అంటే మనకు లభించగలవు. ఇది తెలుసుకోవాలి అని మిమ్మల్ని గంగాధరుడనైన నేను ఆశీర్వదిస్తున్నాను.